అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో వినాయకుడి జననం, గజాననుడి అవతరణ గురించి ఉంటుంది. ఈ కథలో వినాయకుడు శివపార్వతుల అనుగ్రహంతో ఎలా జన్మించాడు మరియు ఆయనకు గజాననుడు ఏనుగు ముఖం ఎలా వచ్చిందో ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. శివయ్య తపస్సు. పరమేశ్వరుడు ఎప్పుడూ లోక సంక్షేమం కోసం తపస్సులో లీనమై ఉండేవాడు. ఆ సమయంలో పార్వతీదేవికి తన ఏకాంతాన్ని, భద్రతను చూసుకునేందుకు మరియు తన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే పార్వతీదేవి తన దేహపు మట్టిని, పసుపును ఉపయోగించి తన యోగశక్తి ద్వారా ఒక పురుష రూపాన్ని తయారు చేసి అందులో ప్రాణం పోసింది. ఆ విధంగానే వినాయకుడు జన్మించాడు. పార్వతీదేవి ఆ బాలుడిని ద్వారపాలకుడిగా నియమించి, నేను స్నానం ముగించుకొని వచ్చే వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించవద్దు అని కఠినంగా ఆజ్ఞాపించింది. వినాయకుడు ద్వారం వద్ద కాపలా కాస్తున్న సమయంలో పరమేశ్వరుడు లోపలికి రావడానికి వచ్చాడు. వినాయకుడు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు శివుడిని నిర్మోహమాటంగా లోపలికి అనుమతించలేదు. శివుడు తనను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న ఆ బాలుడిపై కోపం తెచ్చుకున్నాడు. ఆ బాలుడు తన పుత్రుడని తెలియక శివుడు మరియు ఆయన అనుచరులైన ప్రథమగణాలకు మధ్య భయంకరమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో వినాయకుడు అపారమైన శక్తిని ప్రదర్శించిన చివరకు పరమేశ్వరుడు తన త్రిశూలంతో వినాయకుడి శిరస్సును ఖండించాడు. దుఃఖం లోపల నుండి వచ్చిన పార్వతీదేవి తన పుత్రుడు మరణించడం చూసి తీవ్రమైన దుఃఖంతో బాధపడుతుంది. కోపంతో, దుఃఖంతో ఉన్న పార్వతీదేవి తన సృష్టిలో అపారమైన శక్తిని ఉపయోగించి లోకాన్ని నాశనం చేయాలని సంకల్పించింది. దేవతలందరూ భయపడి శివుడిని మరియు పార్వతీదేవిని శాంతించమని వేడుకున్నారు. పార్వతీదేవి యొక్క ఆవేదనను చూసిన శివుడు తన భార్యను శాంతింపజేయడానికి మరియు ఆమె పుత్రుడిని బతికించడానికి ఒక వరాన్ని ఇచ్చాడు. శివుడు తన గణాలను పిలిచి ఉత్తర దిశలో ఎదురుగా కనిపించే మొదటి జీవి యొక్క తలను తీసుకొని రావాలని ఆజ్ఞాపించాడు. ప్రమదగణాలు ఉత్తర దిశలో ప్రయాణించి ఐరావతం లేదా అంటే ఏనుగు, ఐరావతం అంటే ఏనుగు యొక్క శిరస్సును తీసుకువచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడి మొండానికి అమర్చి తన దివ్యశక్తితో అతడికి ప్రాణం పోశాడు. ఆ విధంగా గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అని జన్మించాడు. శివుడు వినాయకునికి తన సమస్త గణాలకు ప్రథమ గణాలు, దేవగణాలు అధిపతిగా నియమించారు. అందుకే ఆయనను గణపతి అని పిలుస్తారు. వరాలు తప్పుది. శివుడు మరియు పార్వతీదేవి వినాయకుడికి అనేక వరాలు ఇచ్చారు. ఏదైనా శుభకార్యం లేదా పూజ ప్రారంభించే ముందు మొదట వినాయకుడిని పూజించాలి అని వరమిచ్చాడు. ఆయన్ను పూజించకుండా ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఆటంకాలు, విఘ్నాలు తొలగుతాయని వరం ఇచ్చాడు. ఆయన్ని పూజించకుండా ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఆటంకాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఈ వరం కారణంగానే వినాయకుడిని విఘ్నేశ్వరుడు, విఘ్నాలు తొలగించేవాడు అని పిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కింద ఐకాన్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.